వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కార్టూన్ ఛానల్ తెలుగు. అందరు ఎలా ఉన్నారబ్బా? మేమైతే చాలా చాలా బాగున్నాము. అయితే మీరు మా ఛానల్కి చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఎంత సంతోషంగా ఉందంటే మీరు కామెంట్ చేసిన విధానము, మీరు లైక్ చేసిన విధానం మాకు చాలా బాగా ఎంకరేజ్గా ఉంది, ఇంకా సపోర్టింగ్గా ఉంది. ఇంకా చూడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెంటనే, కొత్తగా చూసే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మాకు ఇంకా సపోర్ట్ ఇవ్వండి, ఇంకా మంచి వీడియోలు చేయబోతున్నాం. మన సబ్స్క్రైబర్స్ అడిగారు ఈ వీడియో చేయమని. చాలా మంచి స్టోరీ అండి, చూసి ఎంజాయ్ చేయండి. ఇంటింటి రామాయణం ఎపిసోడ్ అన్నిటినీ చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీకు అందరికీ ధన్యవాదాలు. పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. మా ఎంఎన్ కార్టూన్ తెలుగు ఛానల్ ఫ్యామిలీ అందరం మీకు రుణపడి ఉన్నాము ఫ్రెండ్స్. అయితే మన సబ్స్క్రైబర్స్ మంచి స్టోరీ అడిగారు. అయితే ఈ వీడియో మొత్తం చూసి లైక్ చేసి కామెంట్ చేసి, ఇంకా మీకు ఎలాంటి వీడియో కావాలనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంటని గట్టిగా కొట్టండి, మీకు అన్ని నోటిఫికేషన్ వస్తాయి. పద మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇంటింటి రామాయణం 21 ఎపిసోడ్ నడుస్తుంది ఫ్రెండ్స్. ఇది అయితే చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. హరి, ఏంటండి? నేను డ్యూటీకి వెళ్ళొస్తా. మరి ఏంటి ఇంత పొద్దున్నే బయలుదేరారు? 2 రోజుల నుంచి చూస్తున్నాను, త్వరగానే రెడీ అయ్యి త్వరగానే వెళ్తున్నారు. డ్యూటీ టైం కాదు కదా ఇప్పుడు. డ్యూటీ టైం కాదు కానీ ఈ రోజు పై అధికారులు వస్తున్నారు. స్పెషల్ మీటింగ్ ఏదో ఉందట, త్వరగా రమ్మన్నారు ఆఫీస్కి. అందుకే 2 రోజుల నుంచి త్వరగానే వెళ్తున్నాను. అసలు ఈ మధ్య మీరు మమ్మల్ని ఇద్దరిని పట్టించుకోవట్లేదండి. బాబుని ఒక్క రోజు కూడా ఎత్తుకోవట్లేదు. ఫుల్ బిజీ అయిపోతున్నారు. ఏంటో ఏమో, నీకే అర్థం కావాలండి. సండే వస్తుంది కదా, ఆ రోజు పట్టించుకుంటానులే. ఆ రోజు పొద్దున్న ఇంటి దగ్గరే ఉండి మిమ్మల్ని చూస్తాను. ఇంకా సరే వెళ్ళిరండి. మీ డాడీ చూడు నాన్న, రోజు ఇదే సోది చెప్తున్నాడు. రోజు తొందరగా డ్యూటీకి వెళ్తున్నాడు. మరి ఎందుకు వెళ్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో ఏమీ అర్థం కావట్లేదు. ఈ మగవాళ్ళను నమ్మేటట్టు లేదు. లోకం అలా తయారైపోయింది. మా ఆయన ఎంత ప్రేమ చేసుకునేవారు నన్ను. ఒక్కరోజు 2 రోజుల్లో దగ్గరికి రాకపోతే ఏమైంది, దూరం కొడుతున్నావు, నన్ను దగ్గరికి రావట్లేదు అనేవారు. మరేంటి ఈ వారం 10 రోజుల నుంచి కొంచెం తేడాగా కనిపిస్తున్నారు. అబ్జర్వ్ చేయాలైతే. స్వీట్కి ఫోన్ చేయక చాలా రోజులు అవుతుంది, ఒకసారి చేద్దాం. హరిత ఏంటి చాలా రోజుల తర్వాత ఫోన్ చేస్తుంది? హలో హలో హరిత, ఎలా ఉన్నావే? బాగున్నావా? చాలా రోజుల తర్వాత గుర్తొచ్చినట్టున్నాను. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. అలా ఎందుకంటావే స్వీటీ, నేను రోజు గుర్తు చేసుకుంటున్నాను కానీ వీలు కావట్లేదే ఫోన్ చేయడానికి. కొంచెం ఈరోజు తీరికైంది, అందుకే మాట్లాడదామని చేశానే. అదేనే, నేను మీ ఇంటికి వద్దామా లేదంటే నీకు ఫోన్ చేద్దామా అని అనుకుంటున్నాను. హరిత, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. నువ్వు వస్తావా లేదంటే ఫోన్లోనే చెప్పాలా? ఫోన్లోనే చెప్పు స్వీటీ, ఎందుకంటే బాబున్నాడు కదా, ఇప్పుడు వీలు కాదు రావడము. ఫోన్లోనే చెప్పు. ఏంటో ఇంట్లో అయితే గోడలకు చెవులు ఉండవు కదా, అది జాగ్రత్తగా గమనించుకో. ముందు ఏముండవులే, అలా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. బాబు దగ్గరికి వెళ్ళొచ్చారు ఇందాకే. అత్తయ్య అక్క లోపల రూమ్లోనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు బయటకు రారు, నేను ఈ రూమ్లోనే ఉంటాను. నేను ఎప్పుడు బయటకు వెళ్ళను. అలా ఏం వినరు. చెప్పు ఏంటో. మీ ఆయన గురించేనే విషయం అంతా. అప్పటి నుంచి చెప్పాలనుకుంటున్నాను, 3-4 రోజుల నుంచి చెప్పడం అసలు వీలవ్వట్లేదు. మళ్ళీ నువ్వేమనుకుంటావో అని కూడా చెప్పడానికి వెనుక అవుతున్నాను. మా ఆయన గురించా? ఎప్పుడు లేని మా ఆయన గురించి అంటున్నావేంటే? చెప్పు త్వరగా, ఏంటో నాకు అనుమానంగా ఉంది. నువ్వు అప్పుడే ఏమి టెన్షన్ పడకు. ముందు జాగ్రత్త కోసం నీకు జాగ్రత్త ఉండమని చెప్తున్నాను అంతే. ఒక ఆవిడ వీధి చివర సరోజ అని ఉంటుంది. ఆ సరోజ దగ్గరికి మీ ఆయన ఎందుకేమో రోజు వెళ్తున్నాడు, రోజు వస్తున్నాడు. మళ్ళీ బాయ్ అని చెప్తున్నాడు. బైక్ మీద కొద్ది దూరం వెళ్ళేదాకా వెనక్కి చూసుకుంటూ బాయ్ అని చెప్తున్నాడు. నేను కూరగాయలకు వెళ్ళాను, ఆ దారంట వస్తున్నాను నడుచుకుంటూ. సడన్గా చూసేసరికి మీ ఆయన. నేను షాక్ అయ్యాను. ఏంటి హరిత వాళ్ళ ఆయన ఇలా ఈ ఇంట్లో నుంచి వస్తున్నాడు ఏంటి అని నేను ఒక క్షణం ఆలోచించుకొని, ఏమో ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారేమో అని అనుకున్నాను. కానీ గేటు దగ్గర ఆమె నిల్చొని బాయ్ అని చెప్తుంది. మీ ఆయన వెనక్కి చూసుకుంటూ బాయ్ అని చెప్తున్నాడు. అవునావే, నిజంగా చెప్తున్నావా? నిజంగా నువ్వు చూసావా? ఎప్పుడు ఇది? ఎన్ని రోజుల క్రితం జరిగింది? ఒక 4 days బ్యాక్ ఇది విషయం జరిగింది. ఇప్పుడు కూడా జస్ట్ ఫ్రూట్స్ బండి వచ్చింది, అక్కడ కొందామని వీధి చివర నిలబడి పండ్లతన్ని పిలుస్తున్నాను. మీ ఆయన అడావుడిగా వెళ్తున్నాడు.
మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్ళాడేమో అని నాకు డౌట్గా ఉంది. ఒకసారి నువ్వు ఈ టైంలో వెళ్ళావంటే నీకు కనిపిస్తుంది ఏంది అంటే అనేది కథ అంతా. అమ్మో అమ్మో మాకిద్దరికి అన్యాయం చేస్తున్నాడన్నమాట. అయ్యో బాబోయ్, నేనేం చేయను ఇప్పుడు. ఇలానే నేను బ్రతికేది, ఇలా వేరే ఆమెతో ఉంటే నేను ఎలా బ్రతికేది స్వీటీ? నాకు అన్యాయం చేస్తున్నాడా మా ఆయన నిజంగానేనా? అందు అందుకే చెప్తున్నాను, నువ్వు అప్పుడే డిసైడ్ అయిపోకు, నువ్వు అప్పుడే టెన్షన్ పడతావు. ఒక్కసారి ఇప్పుడు ఈ టైంలో వెళ్ళి చూడే బాబును మీ అత్తమ్మ దగ్గరనన్నా ఎవరికన్నా ఇవ్వు. ఇప్పుడు వెళ్ళి చూడు, చూస్తే నీకు కన్ఫామ్ అవుతుంది నిజమా కాదా అనేది. సరే అయితే నేను ఇప్పుడే వెళ్తాను, బాబుని పడుకోబెట్టి వెళ్తాను. తెలుసా ఆవిడ నీకు? ఆమె నీకు తెలిసేమో కదా. ఒకసారి మన ఇద్దరం బ్లౌజులు కుట్టించుకోవడానికి వెళ్ళామే, ఆ ఇంట్లోనే ఉంటుంది ఈమె. సరోజ అన్నా అంటే అక్కడ ఎవరైనా చెప్తారు. బ్లౌజులు కుట్టించుకోవడానికి వచ్చాను, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఈమె అని చెప్పి వాళ్ళ ఇంట్లోకి ఎలాగైనా వెళ్ళేటట్టు ప్రయత్నం చెయ్యి. అలా అయితే నువ్వు ఈజీగా ఇంట్లోకి వెళ్ళగలుగుతావు. అవును, ఆ రోజు మనము బ్లౌజులు కుట్టించుకోవడానికి వెళ్ళాము. నేను కూడా పీకో పాలు వేస్తాను, బ్లౌజులు కుడతానని చెప్పింది చూడు, ఆవిడనేనా? ఆవిడనే. ఆమె దగ్గరికి బ్లౌజులు కుట్టించుకోవడానికి వచ్చానని చెప్పి వెళ్ళు లోపలికి. సరే స్వీటీ, చాలా థ్యాంక్స్ చెప్పినందుకు. ఇప్పుడే వెళ్ళి చూస్తాను మా ఆయన సంగతి, దాని సంగతి చెప్తాను. సరే అయితే జాగ్రత్తగా వెళ్ళిరా. ఇదన్నమాట సంగతి. మీ డాడీ త్వరగా వెళ్తున్నాడు ఎందుకు అని నాకు డౌటే వస్తుంది రోజు. అస్సలు నన్ను పట్టించుకోవట్లేదు, ఒక్క క్షణం కూడా నన్ను వదిలి ఉండేవారు కాదు. అలాంటిది ఇప్పుడు ఇలా తయారయ్యారు ఏంటా అని డౌట్ వస్తుంది. కానీ బిజీలో పడి వర్క్ ప్రెషర్ ఎక్కువ అయ్యి అలా చేస్తున్నారేమో అని అనుకుంటున్నాను, కానీ ఇలా అనుకోలేదురా చిన్ను. సరేరా, నువ్వు ఇక్కడ పడుకో, నేను ఇప్పుడే వెళ్ళి వస్తాను. చిన్న విషయం పెద్ద విషయమో కానీ చెప్పకుండా ఉంటే ఇంకా పెద్దగా అవుతుంది కదా అని ముందే చెప్పేశాను. ఏమవుతుందో ఏమో మరి. హరిత ఊరికేనే టెన్షన్ పడుతుంది. వాళ్ళ ఆయన చేసేది నిజమైతే పాపం హరిత. చిన్న బాబు ఉన్నాడు, ఎంత అన్యాయం చేస్తున్నట్టు అవుతుంది. ఎంత అందంగా ఉన్నావు తెలుసా నువ్వు. అస్సలు నా రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు చూడ్డానికి. రోజంతా ఇలా నీతోనే ఉండాలనిపిస్తుంది ప్రియా. డ్యూటీ కూడా చేయాలనిపించట్లేదు. డ్యూటీ చేయకపోతే ఎలా అండి? నాకు షాపింగ్కి ఎలా తీసుకెళ్తారు? గోల్డ్ కొనిస్తున్నారు వచ్చే మంత్. ఇవన్నీ జరగాలంటే మీరు డ్యూటీ కూడా చేయాలి, నన్ను కూడా చూసుకోవాలి. రుబ్బురోలకి డ్రెస్ వేసినట్టే ఉంటది నా పిల్లలను చూస్తే. నువ్వు చూడు ఎంత అందంగా ఉన్నావు, ఎంత నిగనిగలాడుతున్నావు. నిజంగానా? నీ పిల్లంకంటే చాలా అందంగా ఉన్నానా? దానికి నీకు పోలిక ఏంటి డియర్? నువ్వు చాలా అంటే చాలా అందంగా ఉన్నావు తెలుసా. నన్ను నువ్వు ఎప్పుడు వదిలిపెట్టావు కదా, ఇలాగే మన బంధం కొనసాగుతుంది కదా. నాకు మీ వారికి తెలిస్తే ఏమవుతుందో అని భయంగా ఉందండి. నిన్నెందుకు వదిలిపెడతానే పిచ్చి మొక్కమా. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా వెయిట్ చేపిస్తున్నావు నన్ను. ఇలా ఎంతసేపు నన్ను ఊరిస్తావి? పోయి డోరు పెట్టిరా పో, నడు. సరేనండి, పెట్టేస్తాను. లైట్ ఆఫ్ చెయ్యి బంగారం. ఏ సిగ్గుపడితే ఎలానే మరి? ఏం కాదు, లైట్ ఆఫ్ చేయి. ముందు లైట్ ఆఫ్ చేస్తే నీకు సిగ్గంతా పోద్ది. దుప్పటి నిండా కప్పేసుకుందాం. చేయి ఎందుకు అడ్డుగా పెట్టావు? సిగ్గు ఉండకూడదు డియర్, ఫ్రీగా ఉండు. ప్రియా, ఎవరో డోర్ కొడుతున్నట్టు సౌండ్ వస్తుంది. అవునండి, ఈ టైంలో ఎవరై ఉంటారు? ఏమో మరి, నీకే తెలుసు. చూస్తావా ఒకసారి? బట్టలు వేసుకొని పోయి చూపు. సరేనండి, చూస్తాను. ఎవరే? ఎవరండి మీరు? నేనెవరా? నీకు సిగ్గుందా? ఎంతనన్నా సిగ్గు తప్పిందానా? ఎవరని అడుగుతున్నావు? ఇంకా ఇంకెన్నాను విలువ, బయటకు విలువ. ఇలావే బయటకు విలువని. ఏమండి? ఎవరు ప్రియా? ఏమ్రా, నువ్వు డ్యూటీ పోతున్నా అని చెప్పి వచ్చి దీంతో సరసలాడుతున్నావా? డ్యూటీ ఎదురనేది? డ్యూటీ పోతున్నా అంటే కదరా పొద్దున్నే వస్తుంది. అసలు నీ అమ్మ నాయన దొరుకొని వచ్చేది ఉండే, నీ భాగవతం అంతా బయట పడుతుండేనా? అందుకే నేను అనుమానంతోనే ఒక్కసారి చూసిపోదామని వచ్చిన. మీ అమ్మ నాయన దొరుకొని వచ్చినుంటే నీ కథ బయట పడేది. ఇంకా నీ లొల్లి ఆపుతావా లేదా? పై ఆఫీసర్లు వస్తున్నారు అని మీటింగ్కి వస్తున్నాను వచ్చావు కదా. వస్తున్నాడు, నీ పై ఆఫీసరే వస్తున్నాడు. నీ భాగవతం అంతా బయట పడుతుండు.
హరిత చెప్పేది నువ్వు నువ్వు జీవితాన్ని కోల్పోతావు, నా నుంచి మొత్తమే దూరం అయిపోతావు చెప్తున్నా. నువ్వు చిన్న విషయాన్ని పెద్దగా చేస్తున్నావు. ఇంతటితో ఆపు, నడువు, సప్పుడు ఇంటికి నడువు. ఓహో, అలా కూడా సిద్ధంగా ఉన్నావు అన్నమాట. చూస్తా ఎలా దూరం చేస్తావో చూస్తా నేను కూడా. చెయ్యి, నువ్వు ఎంత చేస్తావో చెయ్యి. పోతున్నా, నేను ఇంటికి పోతున్నా ఇప్పుడు. మీ అమ్మ ఆయనకు దులుకొని వస్తుండు. సప్పుడు ఇంటికో, అమ్మ నాన్నకి ఈ విషయం చెప్పినావంటే బాగుండదు. మరి చెప్తున్నా. ఎందుకు చెప్పకూడదు? నువ్వు చేసింది పెద్ద ఘనకార్యం అని చెప్పకూడదా? డ్యూటీకి పోతున్నా అని చెప్పేసి వచ్చే బాగోతం ఇది చేస్తున్నావా నువ్వు? పొద్దున్నే పై ఆఫీసర్లు వస్తున్నారు, చెకింగ్కి వస్తున్నారు అని చెప్పి బాబు నన్ను పట్టించుకోకుండా వచ్చి నువ్వు ఇది చేస్తున్నావు బాగోతం. బట్టలు లేకుండా సగం సగం సంసారం చేసుకుంటూ ఆడ ఈడ సగం సంసారం చేస్తున్నావు అనమాట. ఇంకా నా ముందే సగం బట్టలతో నుండి ఇంకా బృబాబుగా మాట్లాడుతున్నావు. ఏం సంగతి నీది? నాకు ప్రియా అంటే ఇష్టం. ఏం చేసుకుంటావో చేసుకోపో. నిన్ను చూసుకుంటా, దాన్ని చూసుకుంటా. నేను దాన్ని చూసుకుంటా, నిన్ను చూసుకోను అని చెప్తలేదు. ఇద్దరిని చూసుకుంటా. నువ్వు సపోర్ట్ లేకపోతేనే నీకు మంచి లైఫ్ ఉంటుంది, లేకపోతే నిన్ను మొత్తానికి వదిలేసే పరిస్థితి వస్తుంది. చూసుకో. వస్తే ఏం పెట్టి మలుపుకున్నావే నా మొగుడిని ఇలా తయారు చేసావు? ఎంత మంచిగా ప్రేమగా చూసుకునేవాడు ఇట్లా తయారైండు నీ ముఖంలోనే? చెప్పు, నీ వల్లనే కదనే. చెప్తినస్తలేదా నీకు? మెంటల్ దానవా? కొడుతున్నవేంది అట్లా నా ముందు కొడుతున్నవేంది నువ్వు? నడు ఇంటికి, నడు ఇంటికి దింపుతా, నడు నిన్ను. అసలు ఎందుకు వచ్చినావు? తన్నులు తినడానికి వచ్చినవా? నీకు ఎవరు చెప్పారు చెప్పు ఒకసారి. ఎవరన్నా చెప్తారు. ఎవరు చెప్పారంటే ఏం చెప్పాలి నీకు? ఆమె దగ్గరికి పోవాల్సిన అవసరం ఏముంది నీకు? చెప్పు. ఆమె నాకు నచ్చింది, పోతున్నా అంతే. ఏముంది, అవసరం ఏముంటది? అదే ఎప్పటి నుంచి నడుస్తుంది ఇది? చాలా రోజులు అవుతుంది. నేను కూడా మంచిగానే ఉంటున్నా కదా నీకు అన్ని విధాలా. ఎందుకు ఆమె దగ్గరికి పోవాల్సి వచ్చింది చెప్పు? నీకు ఇట్లాంటి బుద్ధి లేకుండా ఎందుకు ఇట్లా తయారైనావు చెప్పు ఒకసారి. నువ్వు ఎప్పుడు నేను దగ్గరకు వచ్చినా, ఎప్పుడు పడుకోమన్నా నాకు అది నొస్తుంది, ఇది నొస్తుంది అని అంటావు కదా. నువ్వు ఎప్పుడు మంచిగా ఉంటున్నావు నా దగ్గరికి రావడానికి? ఎన్నిసార్లు బతిలాడంగా ఒక్కసారి కూడా రావు. అందుకే నేను ఇలా తయారైనా. తప్పేం లేదు, అది అంతా తప్పు నీది. మొత్తం అంతా తప్పు నీదే. నన్ను దూరం చేసుకోవడానికి కారణం నువ్వే. అసలు నేను వచ్చినప్పుడల్లా ఏదో ఒక సాకు చెప్తావు, ఏదో ఒక వంకతోనే దూరం అవుతున్నావు. బాబున్నాడని వంకనో, డెలివరీ అయ్యి ఒక 2 నెలలు అయిందని వంకనో, ఏదో వంకతోని దూరం అవుతున్నావు. నేను మగవాన్ని, నాకు ఉండవా కోరికలు చెప్పు? నీకు లేకపోతే నాకు ఉండవా? అసలు బాబుకు నాకు అన్యాయం చేయాలని ఎలా అనిపిస్తుందండి నీకు? ఎవరు చెప్పిరు అన్యాయం చేస్తున్నాను అని చెప్పినా? నేను మొత్తానికి వదిలేసినా, ఆమె దగ్గరకు పోతున్నా, నీ దగ్గరకు వస్తున్నా కదా. ఎందుకు నీకు మొత్తం అన్యాయం జరిగిపోయినట్టు మాట్లాడుతున్నావు? నాకు అన్యాయం చేస్తున్నారండి మీరు. నాకు నా కొడుక్కి మీరు అన్యాయం చేస్తున్నారు. దాని దగ్గరికి ఎందుకు పోతున్నారు చెప్పండి. ఏడవకు. అమ్మ చూసిందంటే డౌట్ వస్తుంది. అమ్మకి ఈ విషయాలు ఏమి చెప్పకు చెప్తున్నా. ఇంటికాడికి వచ్చినామో దిగు, సప్పుడు సైలెంట్ గా నిన్న మొన్న ఎట్లున్నావు అట్లనే ఉండు. అమ్మకు నాన్నకి అస్సలు ఈ విషయం తెలవడానికి వీల్లేదు.